ఈ సంవత్సరం 2026లో జనవరి 16వ తారీఖున శుక్రవారం వచ్చింది. ఈ రోజు సూర్యాస్తమయం తర్వాత వచ్చే ప్రదోష కాలంలో శివ పూజ చేయడం అత్యంత శుభకరం. రోజు ఒక భక్తుడు కూలీ పని చేసుకుని అలిసిపోయి సాయంత్రం సూర్యాస్తమయ సమయంకి ఇంటికి వచ్చాడనమాట. ఆ క్షణంలోనే ప్రదోషం మొదలైంది. శాస్త్రాలు చెప్పినట్లే ఆ సమయంలో శివుడు కైలాసం నుండి భూమిపైకి దృష్టి పెట్టాడట. లింగ రూపంలో కాదు, కాలానికే కాలుడుగా, గ్రహాలకే అధిపతిలాగా. ఆ రోజు శుక్రవారం కావడంతో శుక్రగ్రహం కూడా శివుడి పాదాల దగ్గర నిలబడింది. ఆ భక్తుడు పెద్ద పూజలేం చేయలేదు. ఒక్కసారి కళ్ళు మూసుకుని హృదయంలో ఓం నమః శివాయ అన్నాడు. అంతే, శివుడి చూపు అతని జీవితంపై పడింది. అతడి దాంపత్యంలో ఉన్న చీకటంతా కరిగిపోయింది. ఆ రోజు నుంచి అతని ఇంట్లో అశాంతి శాంతిగా మారింది. నిజమైన మనసును మాత్రమే చూస్తాడు శివుడు. ఆ మనసు శుక్రప్రదోషం నాడు అర్పించినప్పుడు లక్ష్మీదేవి తానంతట తానే ఆ ఇంట్లో అడుగు పెడుతుందన్నమాట. అందుకే అంటారు, ఆ రోజు శివుడిని స్మరించడం అంటే మన జీవితాన్ని శివుడి చేతిలో పెట్టినట్లే అని. అందుకే ఈ రోజు సాయంత్రం అందరూ ఓం నమః శివాయ అనుకోండి.